ఆర్టీసీ అధికారులు అవుట్సోర్సింగ్ డ్రైవర్లపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆర్టీసీ శ్రీకాకుళం యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రాధాకృష్ణ, గోపిస్వామి అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు ఈ అంశం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించలేదని మండిపడ్డారు. జిల్లాలో 98 మంది అవుట్సోర్సింగ్ డ్రైవర్లను అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నా వేధింపులకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే అధికారులు వేధింపులు ఆపకపోతే సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ అజయ్ కుమార్, యూనియన్ పెద్ద కె గోపిస్వామి, డ్రైవర్లు పాల్గొన్నారు. కూడా మేము ఒక ఐక్యత మీద ఉన్నాం. ఈరోజు కూడా ఇంకా రానున్న రోజుల్లో మా సమస్య కానీ ఎండి దృష్టిలో మీ ద్వారానైనా సరే పెడతారని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తున్నాము. రెండోది ఏంటంటే ఎండి గారి ద్వారా మాకు న్యాయం జరగాలి. లేదంటే ఇక్కడ మాకు రూరల్లో శ్రీకాకుళం జిల్లాలో మాకు అంటూ ఒక డిప్యూటీఓ గారు ఉన్నారు. ఆయన ద్వారా అయినా సరే మాకు న్యాయం జరగాలి. ఈ న్యాయ పోరాటం అనేది మేము ఎంత దూరమైనా కొనసాగిస్తాము. ఈ న్యాయంలో కానీ మాకు అన్యాయంగా జరిగితే ఈ న్యాయ పోరాటంలో మేము ఎవరికి కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఈ న్యాయ పోరాటం మాకు కానీ అన్యాయం జరిగితే మేము ఎంతటికైనా తెగించడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. మేము బస్సులు కూడా నిలుపుదల చేయడానికైతే మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. త్వరలో మేము సమ్మె నోటీస్ కూడా వేయదలుచుకున్నామండి. 2 డిపో బస్సులు కూడా పూర్తిగా నిలుపుదల చేస్తాము. ఏ ఒక్క బస్సును కూడా కదలేము అనే పరిస్థితి కూడా చెప్తున్నాం మీకు ఈరోజు. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం హైర్ బస్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. సో గవర్నమెంట్లో అయితే మాత్రం మేము అసలు ఉన్నామో లేదో తెలియట్లేదండి ఎవరికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతి ఒక్క సంస్థ కనిపిస్తుంది వ్యవస్థలో. కానీ ఈ 13 జిల్లా 24 జిల్లాల్లో మినిమం 9,000 నుంచి 10,000 మంది ఆర్టీసీలో ఐర్బన్ కార్మికులు ఉన్నారండి. కానీ మాకైతే ఎటువంటి ఉపాధి కానీ ఎటువంటి సౌకర్యాలు కూడా లేవండి. సో ఏదైనా సరే మాకు కొంతైనా సరే న్యాయం జరగాలనేసి ఈ ఆర్టీసీ సంస్థ ద్వారా గవర్నమెంట్ తెలియజేస్తున్నామండి. తర్వాత ఏంటంటే డిపో అధికారులు అయితే మాత్రం మాతో ఏ విధంగా ఆడుకోవాలో చాలా దారుణంగా ఉన్నదండి. సస్పెండ్ అయిన డ్రైవర్లే పూర్తిగా రిమూవ్ చేస్తున్నారు. పూర్తిగా మాకు వచ్చిన జీతమే చాలా అంటే చాలా తక్కువ. 16 గంటల డ్యూటీలో మినిమం వేతనం కూడా రావట్లేదండి మాకు. కనీసం మా గురించి ఆలోచించే నాదుడు కానీ దిక్కు ముక్కు ఎవరు లేరండి. సో మీ మీడియా తరపున మా సమస్యలు గవర్నమెంట్ దృష్టిలో మీరు